మనస్సు నిలబడకపోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసునండి? మన మనస్సులో ఉండే కామవాంఛలు, కోరికలు. ఆ కోరికకి స్వరూపమే మన్మథుడు. ఆ మన్మథుడిని భస్మం చేసిన వాడే శివుడు. ఎవరైనా లోకంలో ఒక తండ్రికి ఏ రౌడీయో వచ్చి వాళ్ళ కొడుకుని చంపేస్తే వాడి కళ్ళెదురుగా వాడి కోపం ఉండదండి? ఆ రౌడీగాడిని ఎప్పుడప్పుడు చంపేయాలని తండ్రి అనుకోడండి? తండ్రిని చంపితే కొడుకే అనుకుంటాడు కదా, మా నాన్నని చంపాడు వాడిని చంపి తీరాలి అని అనుకుంటాడు కదా. కొన్ని సినిమాలు ఇలాగే వచ్చాయి కదా పూర్తిగా మనకి. తండ్రిని చంపితే కొడుక్కే అంత కక్ష ఉంటే కొడుకుని చంపితే తండ్రికి ఉండదండి? ఉండడం తప్ప. శివుడి మీద మనస్సు కక్ష ఎందుకో తెలుసా? కవి చమత్కారమైన ఒకటి. శివుడి మీద మనస్సుకి కక్ష ఎందుకో తెలుసా? మనస్సు నుంచి పుట్టాడు మన్మథుడు. అంటే మనస్సు కొడుకు. మనస్సును బాధించే కోరికలే మనోజుడు, మన్మథుడు. ఆయన పేరే మనోజుడు, చిత్తజుడు, చేతోజుడు అన్నీ ఆ పేర్లు అనేవి మనస్సులో పుట్టే కోరిక. మనస్సు కొడుకైనప్పుడు ఆ మన్మథుడిని శివుడు దగ్ధం చేస్తే మనస్సుకు శివుడి మీద కక్షగా ఉంటుంది కదా. అందుకని శివధ్యానం చేసేవారికి మనస్సు లొంగదు అన్నాడు చమత్కారం. ఎంత చమత్కారం, ఎంత రసజ్ఞత, ఎంత సరదా! ఇటువంటి చమత్కారమైన పద్యాలు చదువుతుంటే మనస్సు నిలబడుతుంది. ఎంత బాగా చెప్పాడు. ఇప్పుడు చప్పట్లు కొట్లా మీరందరూ. అలాగే ఎంత బాగా చెప్పాడు. ఇదేరా కవిత్వం అంటే ఇదిరా. అందుకని కావ్యాలు చదవాలి, భాగవతం చదవాలి, శివపురాణం చదవాలి. శివుడి మీద రాసిన కాళహస్తి శతకం ముఖ్యంగా దూర్జుడు ఎంత అద్భుతంగా రాస్తాడు. ఒక్క పద్యం కూడా మనం చదవకుండా ఉండలేమని 108 పద్యాలు చదవాల్సిందే. అలాంటి శతకాలు పారాయణ చేయాలి శివుడి ముందు కూర్చుని. మనస్సు నిలబడుతుంది ఖచ్చితంగా. అంతేగాని ఎప్పుడు కొంతమందికి ఉండే జడ పదార్థ స్వభావం ఏమిటంటే ఒక్కటేదో సహస్రనామాల పారాయణ, ఒక అభిషేకము అందుకుంటారు. 24 గంటలు అదే గొడవ, ఇంకా 20 ఏళ్ళు అదే గొడవ, 60 ఏళ్ళు అదే గొడవ. ఎన్నాళ్ళు నిలబడదమ్మా? విసుగొచ్చేసింది మనస్సుకి. నీ మనసు నిలబడాలంటే మార్చేయి. కంచిత్ కాలము మామహేష భవత పదారవిందార్చనై కంచిత్ కంచిత్ అవేక్షణైష్ నతిభి కంచిత్ కథాకర్ణనై. కొద్దిసేపు కథలు వినండి, కొంతసేపు ఎవరన్నా చెబుతుంటే వినండి, లేదా మీరు చదవండి. కొంతసేపు నాట్యం చేయండి, కొంతసేపు నాటకాలు వేయండి భగవత్పరంగా, కొంతసేపు ఏమైనా గ్రంథాలు చదవండి. అలా ఏదో చేయండి. మొత్తం మీద ఉత్సవాల్లో పాల్గొనండి, ఊరేగింపుల్లో పాల్గొనండి. జై శ్రీరామ్ అనండి, జై పరమేశ్వర అనండి, హర హర మహాదేవ అనండి, జై శ్రీకృష్ణ అనండి, హరే రామ హరే కృష్ణ అనండి. ఏదో ఒక నామస్మరణ చేయండి. మనస్సుకు కావలసిన వైవిధ్యాన్ని అంతా అందించండి. మనస్సు ప్రధానంగా శివుడి మీద కోపంట. ఎందుకని దాని కొడుకుని చంపేసేట్టింది. అందుకే కవిగారు ఏమంటున్నాడంటే, నిజమేనయ్యా, మనస్సు నీకు శత్రువు కావచ్చు, దాని కొడుకైన మన్మథుడు నువ్వు చంపుండొచ్చు, కానీ మీకు మీకేవో చికాకులున్నవని ఏమి ఎరుంగని వారినేతురా. మీకు ఏవో గొడవలున్నాయని అల్పుణ్ణి భక్తుణ్ణి నన్ను బాధ పెడతారా? ఈ మనస్సు నుంచి నన్ను కాపాడబోయా అంటే మన్మథుణ్ణి, మనోజుణ్ణి దగ్ధం చేసిన వాడికి మన మనస్సుని దగ్ధం చేసి ఆత్మని భద్రం చేయడం ఆయనకి తెలియదా? తప్పకుండా కాపాడుతాడు, తప్పకుండా కాపాడుతాడు.